కొత్తగా ఉంది అప్పుడు సింగిల్ మూవీ చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది, చాలా బాగుంది. దయచేసి నువ్వు రావా చెప్పాలి చేస్తాను. అడగండి అడగ బ్రదర్. రాజేంద్ర ప్రసాద్ గారి సింగిల్ క్యారెక్టర్ ఎలా ఉంది? యాక్టర్ ఇంక నేను ఆగిపోయా, నాకేం క్వశ్చన్ రావట్లేదు. అనే రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ తీసుకోలేనా? ఈ క్వశ్చన్ నువ్వు సోనియా గాంధీ కొడుకుకి వెళ్ళి అడిగావా? చెప్పు అడిగావా? సరే మూవీ ఎట్లా ఉంది? ప్రభాస్కి వెళ్ళి అడిగావా? సింగిల్ గా ఎంతమంది ఉన్నారు అలా అరే నేనేదో 100 మంది వెనకేసుకున్నట్టు ఏంటి ఈ బాధ అని ఆగిపోయాడంటే అంటే సింగిల్స్ ఇన్సల్ట్ చేస్తున్నాడా? లేదు రేపు నాకు నీకు కనుక అంత బాధకుంటే అమ్మాయిని తీసుకుని వచ్చి పెళ్లి చేయి, కాపీగా కాపురం సరే ఈ చేసి. సినిమా గురించి చెప్పు. నేనైతే మరి నువ్వు ఎందుకు షాక్ అయ్యావు అంటున్నా. అమ్మా రెడీ ప్రతి ఓడి ఫ్యాషన్ అయిపోయింది. ఎలా ఉందన్న సింగిల్ సినిమా ఇది మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది అబ్బా, చాలా చాలా. అంటే మనకి మీమ్స్ లో ఏవైతే వస్తాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మన రెగ్యులర్ గా ప్రతి అంటే దీన్ని అద్భుతమైన మహాకావ్యంగా ఆలోచించుకునే అవ్వదు. శ్రీ విష్ణు చెప్పే ప్రతి డైలాగ్ ని ఎంజాయ్ చేసే ఆ దాన్ని ఏమంటారు కామెడీ సెన్స్ ఉన్న వాళ్ళకి అందరికి ఖచ్చితంగా సినిమా వస్తుంది. సింగిల్ ఉన్న వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఉందా? మెసేజ్ ఏముండవు. సింగిల్స్ ఉన్నట్టు వాళ్ళకి ఒక పద్ధతి ఉంటది, డబుల్స్ ఉంటే ఇంకొక పద్ధతి ఉంటది. సో ఎవరి పద్ధతి వాడికి. అలా కామెడీలో ఇది ఏ టైప్ కామెడీ? చెప్పాను కదా మీమ్స్ డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి. అంతేనా? ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఏం లేదు. రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు అప్పటి సినిమాల్లో ఇద్దరు అమ్మాయిలను మెయింటైన్ చేస్తే లేకపోతే ఇద్దరు భార్యలు మెయింటైన్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఎలాగైతే ఉంటుందో ఇది ఇప్పుడు తగ్గట్టు ఇప్పుడు జనరేషన్ కి ఏవైతే ఉంటాయో అలా తీశారు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు నచ్చిన వాళ్ళకి అందరికి, ఆ జనరేషన్ లో నచ్చిన వాళ్ళకి అందరికి ఇప్పుడు ఈ సినిమా వస్తుంది. ఈ చాలా మంది హీరోయిన్లు ఉన్నారు కదా ఇప్పుడు క్లైమాక్స్ సినిమా బాగుంది. ఓవరాల్ గా నేను ఏం చెప్తానంటే నా నుంచి స్టోరీని రాబట్టలేరు. కొన్ని ఛానల్స్ ఉంటాయి మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ రివ్యూ స్టోరీలు చెప్పేస్తుంటారు. నేను స్టోరీ చెప్పను. నేను ఏం చెప్పాను, ఇంటిమేషన్ ఏమి ఇచ్చాను. మీమ్స్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు, కామెడీని ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ సినిమా బాగా ఎంటర్టైన్మెంట్ గా ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ చూసే వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. ఇదైతే నేను చెప్పగలను.